సో హైదరాబాద్ నుంచి బ్రేకింగ్ ఇది జూనియర్ డాక్టర్లను చర్చలకు పిలిచింది ప్రభుత్వము. మినిస్టర్స్ క్వార్టర్స్లో జూనియర్ డాక్టర్లతోటి మంత్రి దామోదర రాజనరసింహ చర్చిస్తున్నారు. ఉదయం నుంచి విధులు బహిష్కరించారు జూనియర్ డాక్టర్లు. తమ డిమాండ్లు పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. సమ్మె నేపథ్యంలో జూనియర్ డాక్టర్లతోటి ప్రభుత్వము చర్చిస్తోంది. మా వేతనం మా హక్కు, ప్రాణాలు కాపాడే వృత్తిలో ఉన్నాం, మా ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాందే అంటూ జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు, తాత్కాలిక ఓటీ సేవలను బహిష్కరించారు. జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొన్నారు. అత్యవసర సేవల మినహా అన్ని రకాల సేవలకు దూరంగా ఉంటున్నట్టుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లతోటి ప్రభుత్వము చర్చిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఎలేందర్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎలేందర్, 8 క్లియర్ కట్ డిమాండ్స్ వాళ్ళు ఉంచారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం హ్యాస్ టు టేక్ కాల్. సో చర్చిస్తున్నారు. ఎవరెవరు జూనియర్ డాక్టర్ల తరపున వెళ్ళారు చర్చకి, అలాగే ప్రభుత్వం తరపున ఎవరెవరు చర్చిస్తున్నారు? రైట్, దాదాపుగా 8 డిమాండ్స్లో ఇప్పటికీ కొద్దిసేపటి క్రితం ఒక డిమాండ్కి సంబంధించి ఏదైతే సీనియర్ రెసిడెన్స్ డాక్టర్స్కి 1,25,000 వరకు శాలరీ ఉంటుంది. దానికి సంబంధించి 92,000 వరకే శాలరీ ఇస్తున్నటువంటి సందర్భం కనిపించింది. అయితే దానికి సంబంధించి వాళ్ళు ఈ 8 డిమాండ్స్లో ఆ సీనియర్ రెసిడెన్స్ శాలరీది డిమాండ్స్లో పెట్టడం జరిగింది. దానికి ప్రభుత్వం ఒప్పుకున్నట్టు కూడా జూనియర్ డాక్టర్ దగ్గర నుంచి సమాచారం అవుతుంది. మిగతా 7కి సంబంధించి కూడా స్టైఫైండ్కి సంబంధించి ఇయర్కి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా రిలీజ్ చేశాం కాబట్టి మీరు సమ్మె విరమించుకోవాలని చెప్పేసి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి నిన్న రాత్రి నుంచి కూడా వీళ్ళకి ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పేసి జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు. అయితే మాకు 1-2 సమస్యలు కాదు, పూర్తి 8 సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము సమ్మె కంటిన్యూ చేస్తాము అనేది వీళ్ళు చెప్తున్నారు. ఒకవేళ కంటిన్యూగా ఇదే సమ్మె కొనసాగితే ఆసుపత్రుల వద్ద ఎట్లాంటి పరిస్థితి ఉంటుందనే అంశాలకు సంబంధించి కూడా మెడికల్ కాలేజీలు కావచ్చు, టీచింగ్ ఆసుపత్రులకు సంబంధించి ఆయా హెచ్ఓడీలు, సూపరింటెండెంట్లు కూడా ఒకవైపు మీటింగ్ కంటిన్యూ అవుతుంది, మరొక వైపు చర్చలు కంటిన్యూ అవుతున్నాయి. మరొక వైపు కొద్దిసేపటి క్రితమే వైద్య శాఖ ఉన్నతాధికారులు ఇటు మంత్రి దామోదర రాజనరసింహ జూనియర్ డాక్టర్లని చర్చలకు ఆహ్వానించడం జరిగింది. అయితే మిగతా 7-6 సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వీళ్ళకి ఎలాంటి పరిష్కారం కావాలి, వాటిని ఏ విధంగా అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అనే అంశాలకు సంబంధించి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునేందుకు ఇప్పటికే గత 6 నెలల క్రితం కూడా మంత్రితో కలిసి వీళ్ళు తమ సమస్యలను చెప్పడం జరిగింది. గత 2-3 నెలల్లో ఇది కంప్లీట్ చేస్తామని చెప్పారు. సో అది ఎప్పటికీ కంప్లీట్ కాకపోవడంతో ఈ సమ్మె బాట పట్టారు. సో చూడాలి ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి మీటింగ్ ఎంతవరకు కొలిక్కి వస్తుందా, లేకపోతే సమ్మె కంటిన్యూ అవుతుందా వేచి చూడాల్సిన అవసరం ఉంది. గ్రీన్ ఛానల్ ఏర్పాటుకి సంబంధించి కొంత సుముఖంగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. మిగతా డిమాండ్ల సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, వీళ్ళు సాటిస్ఫై అవుతారా లేదా, సమ్మె కంటిన్యూ ఉంటుందా లేకపోతే విరమించుకుంటారా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.